లైఫ్లో కంప్లీట్గా మారిపోయినట్టు. ఈ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్లో నేను డైరీ ఫామ్ కూడా స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక 120 యానిమల్స్ ఉన్నాయి. అన్నీ కూడా బఫెలోస్ అండి. అలాగే నా ఫ్రెండ్కి పక్కనే ఇంకో ఫామ్ ఉంది. అందులో ఆవులు ఉన్నాయండి. మోస్ట్లీ జెర్సీ అండ్ హెచ్ఎఫ్. ఒక 60 యానిమల్స్ ఉన్నాయి. రెండు కలిపి వీఆర్ గెటింగ్ అరౌండ్ 1200 లీటర్స్ మిల్క్ పర్ డే ప్రతిరోజు వస్తున్నాయి మనకి. మీరు ఇందాక ఆల్రెడీ ఫామ్ వీడియో చూశారు కదా. ఇప్పుడు కొత్తగా ఇక్కడ నా ఫామ్లో జస్ట్ యానిమల్స్ చూసి ఉండొచ్చు మీరు. ఆ క్లీనింగ్ ప్రొసీజర్, పాలు ఎలా తీస్తున్నారు ఇవన్నీ చూసుంటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, తాండూరు దగ్గర నుంచి హైదరాబాద్ అరౌండ్ 130 కిలోమీటర్స్ ఉంది. ఈ 130 కిలోమీటర్స్ ట్రావెల్లో పాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీ దగ్గరికి తీసుకురావడం ఎలాగా అనే దాని గురించి మేము కొంత ఎక్విప్మెంట్ కూడా సెట్ చేసుకున్నాం. కూలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇందులో ఒకటి బిఎంసీ అండి, ఒకటి ప్యాకింగ్ మిషన్, ఒకటి ఇది వచ్చేసరికి వాకింగ్ కూలర్ అంటారు. బిఎంసీ ఏం చేస్తుందంటే జనరల్గా తాండూరు నుంచి 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా నేను ఇవాళ తీసిన పాలు మీ దగ్గరికి, ఇవాళ సాయంత్రం తీసిన పాలు మీ దగ్గరికి రేపటి నుంచి రేపు వస్తాయి. అంటే అవి ఎలా స్టోర్ చేయాలి అనేది అంటే జనరల్గా పాలు 2 degrees టెంపరేచర్లో కనుక ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. అట్లీస్ట్ 4 degrees వరకు అందులో బ్యాక్టీరియా రేస్ కాదండి. దిస్ ఇస్ కాల్డ్ బిఎంసీ. తీసిన పాలు తీసినట్టు దీనిలో పోసేస్తామండి. దీని లోపల ఒక స్టిరర్ ఉంటుంది. ఆ స్టిరర్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇందులో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పాలేం లేవు. ఈ స్టిరర్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ సర్క్యులర్ దీనిలో పాలు అలా తిరుగుతూ ఉంటాయండి. సో దట్ 2 degrees టెంపరేచర్కి వెళ్ళిన తర్వాత కూడా పాలలో నుంచి క్రీమ్ బయటికి సపరేట్గా రావడం అనేది ఉండదు. ఆ క్రీమ్ అందులోనే ఉంటుంది. ఆ పాలు యాజ్గా తీసినప్పుడు ఎలాంటి పాలు అయితే ఉన్నాయో అవి అలా తిరుగుతూ ఉండడం మూలంగా అవి అలాగే దీనిలో నుంచి బయటకు వస్తాయి. ఈవెన్ ఆఫ్టర్ 15 hours కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదండి. యాక్చువల్గా మెషిన్ గురించి చెప్పేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్ మనకు చెప్పింది ఏంటంటే 4 days స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. వేరే నాకు 4 days స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 8 to 10 hours ఇందులో నుంచి పాలు 2 degrees టెంపరేచర్లో మెయింటైన్ చేస్తామండి. సో దట్ బ్యాక్టీరియా కౌంట్ రేజ్ అవ్వదు, పాలు పాడు కాకుండా ఉంటాయి. ఇది వచ్చేసరికి ప్యాకింగ్ మిషన్ అండి. దీని లోపల ప్యాకింగ్ అవుతుంది. మాకు మినిట్ ఇది ఆల్మోస్ట్ 60 pouches ఇస్తుందండి. అంటే దాదాపు 1 గంటలో నేను ప్రొడక్షన్లో ఉన్న ఇవన్నీ కూడా ఇందులో నుంచి ప్యాక్ అయ్యి బయటకు వచ్చేస్తాను. ఈ ప్రొసీజర్లో దిస్ ఈజ్ ద ప్యాకింగ్ పౌచ్. ఇప్పుడు వరకు ఇది ప్లేన్ కలర్లో ఉంది. బట్ నెక్స్ట్ టైం 29th నుంచి మేము ప్రొడక్షన్ కంప్లీట్గా మా పేరుతోనే స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ సహజ పార్ పేరుతోటే అవి బయటకు వచ్చేస్తాయండి. ఇది థర్డ్ ఎక్విప్మెంట్ అండి. బిఎంసీ చూసారు, ప్యాకింగ్ మెషిన్ చూసారు. దిస్ ఈస్ కాల్డ్ వాకిన్ కూలర్. వాకిన్ కూలర్ అంటే ఏంటంటే యాజ్ ఆఫ్ నో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 5 degrees. దీన్ని -4 degrees దాకా తీసుకెళ్ళొచ్చండి. వెరస్ పాలకు వచ్చేసరికి ఆప్టిమమ్ టెంపరేచర్ 4 degrees వరకు ఉండొచ్చు. ఆ 4 degrees టెంపరేచర్ వరకు పాలు ఎటువంటి పాడు కావు. బిఎంసీలో అయిన తర్వాత అక్కడ నుంచి ప్యాకింగ్ వెళ్తాయి. ఈ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ట్రేస్లో పెట్టి ఈ వాకింగ్ కూలర్ మెషిన్స్లో తీసుకొస్తాం. మీరు కావాలంటే లోపల దీని లోపల ట్రేస్లో స్టోర్ చేస్తామండి. దీన్ని వాకింగ్ కూలర్ అన్నాను కదా. ఇక్కడ ఫ్రోజన్ థింగ్ ఉంది. ఇది కూడా 4 degrees టెంపరేచర్లో, అంటే నేను ఇంకా 2 degreesకే తీసుకొస్తున్నాను. 2 degrees టెంపరేచర్లో మళ్ళీ పాలని ఇలాంటి ట్రైన్లో స్టోర్ చేసి దీనిలో మళ్ళీ ఉంచుతాం. ఇప్పటివరకు 3 ఎక్విప్మెంట్స్ చూసారండి. ఇది వచ్చేసరికి మా వెహికల్ అండి, డెలివరీ వెహికల్. కోల్డ్ బాడీతో ఉంది. థర్మోకింగ్ ఇన్స్టలేషన్ అండి. ఇక్కడ మీకు RV2000 అనే మెషిన్ ఇన్స్టలేషన్ చేసాం. సో దట్ ఇందులో ఒక 3000 లీటర్స్ పడతాయి. సో దట్ ఇది కూడా 2 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటూ కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్లో, అంటే మిల్క్ తీసిన దగ్గర నుంచి మీ డోర్కి రీచ్ అయ్యే వరకు 2 degrees టెంపరేచర్లో మేము తీసుకురాగలమండి. మీరు ఇందులో ఇలా కోల్డ్ బాడీలో కంప్లీట్గా కూల్ అయ్యి మళ్ళీ ట్రైస్లోకి ఎక్కిన తర్వాత మిల్క్ మీకు డెలివరీ చేయబడతాయి. నైట్ 1 గంట నుంచి మేము వెహికల్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ రావడానికి మాకు 4 o'clock అవుతుందండి. మీ ఇంటికి by 6:30 పాలను డెలివరీ చేయగలుగుతాం. దిస్ ఇస్ విష్ణు ఫ్రమ్ ఆలూరు అగ్రో అండ్ డైరీ ఫార్మ్స్.